నమస్తే అందరూ ఎట్లున్నారు మంచిగున్నారా చలో ఇక నేనైతే మస్తుగున్నా ఇక ఇయాల ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూసేయండి అటెంక ఒకటనుకొకటి ముచ్చట్లా నడుచుకుందాం అమ్మ తిప్పలు చూడలేక చేసిండు గీ పిల్లగాడు ఓ పెద్ద సాహసం మస్తు మెచ్చుకుంటున్నారు గది చూసినగా ఊరు జనం కాళ్ళు లేకున్నా గీ అక్క చేస్తున్నది మంచిగా నాట్యం దీన్నే అంటేనే పో ఆత్మవిశ్వాసం మన బలం ఇక్కడ కనబడే కుక్కకు వచ్చింది గిన్నిస్ రికార్డు వార్త ఇన్నాక చాలా మంది ఇల్లు అవాక్కు రోజు రోజుకు పెరుగుతున్నాయి రైతుల సమస్యలు జర వాళ్ళను మీరే ఆదుకోవాలి లీడర్లు సైబర్ కేటగాళ్ళు చేస్తున్నారు మోసాలు తస్మాత్ జాగ్రత్త అంటున్నారు సైబర్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్ మంచిగున్నది ఉపాయం ఇగో ఇయాల వార్తలు షురూ చేయంగానే మొదగల నెగ్గి ముచ్చట చెప్తాని మీకు కూడా మాగెరికేలే కానీ ఇది చాలా మంచి ముచ్చటనే చెప్పుకోవాలి ఈ వార్త చూసినాక నాకైతే మస్తు అనిపించింది నాకేంది ఈ వార్త చూస్తే మీకు కూడా మస్తు అనిపిస్తుంది గందుకే ఈ వార్త ముందుగానే చెప్తాన్నా అయినా మనకు జన్మనిచ్చిన అమ్మ కోసం మనం ఎంత చేసినా చాలా తక్కువనే చెప్పొచ్చు ఇక మొత్తానికి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే అసలు ఈ రోజుల్లో అమ్మ నాయనల్ని పిల్లలు అస్సలు పట్టించుకోరు ఒకప్పుడు అయ్యా అవ్వల మాటల్ని నెటోళ్ళు కానీ ఇప్పటి కాలం పిల్లగాళ్ళు కొంతమంది అమ్మాయిల్ని అస్సలు పట్టించుకుంటే పాపం అనుకోరాదుండ్రి వాళ్ళు చెప్పేది అసలు చెవులే వేసుకుంటేనే కదా అసలు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారా అంటే కొంతమంది ఏమో చేస్తారు కానీ మరి ఇంకొంతమంది అసలు మాకేం సంబంధం అన్నట్టుగా ఉంటారు అగో ఇప్పుడు చెప్పే ముచ్చట అసోంటి పిల్లగాళ్ళ కోసమే ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇగో గిడ కనిపించే గీ పిల్లగాని పేరు ప్రవీణ్ ఈయన మహారాష్ట్రలో ఉంటాడు ప్రవీణ్ కి 14 ఏండ్లే అయితే ఈ పిల్లగాని తల్లి నీళ్ల కోసం పడుతున్న ఇబ్బంది చూడలేక ఏదో ఒకటి చేయాలని గీ ఉపాయం చేసిండు పాపం రోజు నీళ్ల కోసం అని ఆయన తల్లి నది దగ్గరికి పోయి నీళ్లు మోసుకొని వచ్చేదంట అది చూడలేక ప్రవీణ్ ఇంటి ముందే ఏకంగా 20 అడుగుల నీళ్ల బావిని తవ్విండంట బాగా వండుతున్న ఎండల్నే బావి తవ్విండంటే చిన్న ముచ్చట కాదు గానుల్లా అయితే తండ్రి కూడా సాయం అయిందంటే ఇంత ఇక గిది చూసిన తల్లి ఎంత మురిసిపోతాందో పోండ్రి గీ బావి తవ్వినందుకు తల్లికి మస్తు ఆసరాయిందన్నట్టే కదా అంతే కదా నుల్లా ప్రవీణ్ పిల్లగాన్ని సావాసంకి గ్రామ పంచాయతీ పెద్దలు కూడా వచ్చి మరీ మెచ్చుకుండ్రు ఇక బావికి ఒక నల్ల కూడా ఉపాయం చేసిల్లంట ఏది ఏమైనా గాని ఈ పిల్లగాని ఆలోచనకు గట్లనే చేసిన పనిని చూసి మస్తు మెచ్చుకుంటారు ఇంటర్నెట్ల నెటిజన్లు ఇగో వార్త షురూ చేసే ముందే చెప్తాన్నాం ఇప్పుడు మేము చెప్పబోయే ముచ్చట టాలెంట్ ముచ్చట అగో మన అదర్స్ న్యూస్ లా టాలెంట్ కి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక చాలా రోజులు అవుతున్నది కదా గందుకోసమే నేను ఇయాల మీ కొరకు ఓ మంచి ముచ్చట పట్టుకొచ్చినా గా అక్కను చూసి మీరు చాలా నేర్చుకోవాలి గట్లనే అక్కను చూస్తే ఆత్మవిశ్వాసం మన బలం అనిపిస్తుంది చలో ఇక ఇది అంతా కాదు గాని ఆలస్యం చేయకుండా గా అక్క వార్త ఏందో చూసేయండి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఏందంటే ఆత్మవిశ్వాసం అంటేనే కొండంత బలం జగిత్యాల జిల్లాకు చెందిన ఈ పిల్ల పేరు అంజనాశ్రీ చిన్నగా ఉన్నప్పుడే 4 సంవత్సరాలప్పుడు బయట ఆడుకుంటా అంటే స్కూల్ బస్సు గుద్దడం వల్ల ఒక కాలు తీసేసినారంట అయినా గాని అంజనాశ్రీ అనే అక్క నాట్యం నేర్చుకొని బాగా పేరు తెచ్చుకుంది అంతా బాగున్నదని అనుకునే లోపలనే పాపం మళ్ళీ కారు ప్రమాదం అయిందంట మళ్ళీ ఇంకో కాలుకి పెద్ద దెబ్బలు తగిలేసరికి చక్కగా కాళ్ళకి రాడ్లేసినారంట చూసినారులా పాపం అక్కకు ఎంత కష్టం వచ్చిందో
ఎంతైనా కాలు ఇబ్బందిగానే ఉంటది గానుల్లా. అయినా గాని ఒక్క కాళ్ళ దెబ్బలతోటి ఇంకో కాలు పూర్తిగా లేకున్నా గాని అంజనాశ్రీ పట్టుదలతోని కూచిపూడిని నేర్చుకుంది. అమ్మ నాన్నల సాయంతో నాట్యం కూడా నేర్చుకుందుల్లా. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నమ్మకం ముందు ఏదైనా చిన్నదే అని మళ్ళోపారి నిరూపించింది గీ అంజనాశ్రీ అనే అక్క. గట్లనే అక్కను చూసి మేము చెప్పదలుచుకున్న ముచ్చట ఏందంటే, టైం మంచిగా లేక మనకు ఏమన్నా అయితే ఇక నేనేం చెయ్యలేను, నాతోని ఇక ఏం కాదు అని గిసొంటి ఆలోచనలు చెయ్యొద్దు. గట్లనే పట్టుదల, ఆత్మవిశ్వాసం నమ్ముకొని గీ జిందగీలో ఏదైనా ఒకటే సాధించాలి. ఏమంటారుల్లా? ఇప్పుడుగా బిరేక్ ముందు ఏం చెప్తాముల్లా? ఏమున్నది? ఏమైనా ఒక్క మంచి వార్త చెప్పుకుంటాం. ఇవాళ మన వార్త ఏందంటే, ఒక గిన్నెస్ రికార్డు గురించి మాట్లాడుకోవాలి. మన గిన్నెస్ రికార్డా ఎప్పుడొచ్చింది, ఎవరికి వచ్చింది అనే కదా ఆలోచన చేస్తారు. ఇక్కడగా గిన్నెస్ రికార్డు వచ్చింది ఎవరికో తెలిస్తే మస్తు షాక్ అవుతారు. గట్లనే ఎందుకు వచ్చిందో తెలిస్తే పరాజాన్ గిట్లా అవుతారు. అయ్యో, అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. చలో ఈ వార్త చూడుండ్రి. ఇక ముచ్చటేందంటే, గిడ కనిపించే కుక్క పోర్చుగల్ కి చెందిందన్నట్టు. దీని పేరు బోబీ. పేరు మంచిగా ఉంది కదా నుల్లా. అయితే బోబీకి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లా ఒక స్థానం ఇచ్చిండ్రు అన్నట్టు. ఇంతకీ గీ కుక్క చేసిన గొప్ప పని ఏంది అనుకుంటారు కదా. గొప్ప పని కాదు గాని గీ కుక్క పెద్ద వయస్కురాలు కలిగిందన్నట్టు. దీని వయసు ఇప్పుడు 31 సంవత్సరాలు. 31 కదా అని కొట్టిపారేకండ్రి. మనుషులల్లా 31 అంటే చిన్న వయసే గాని కుక్క జాతుల 31 ఏళ్ళు బతకడం అంటే మనిషికి 217 ఏళ్లకు సమానంగా బతకడం అంట. అయితే అసలు మరి బోబీ అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా బతకడానికి కారణాలు ఏందంటే, అది పుట్టినప్పటి సంది ఒక గ్రామంలో పెరిగిందంట. అంతేకాకుండా ఏవేవో పిచ్చి తిండి కాకుండా ఉడికిచ్చిన దుంపలు ఇంకా మాంసం మాత్రమే తింటదంట. బోబీని ఆనందంగా పెట్టినారంట. ఇంతవరకు దాన్ని అసలు కట్టేయలేదంట. గిట్లా పెంచడం వల్లే అది ఇన్నేండ్లు బతికుందని చెప్తారు ఇంటోళ్ళు, గట్లనే డాక్టర్లు. అయితే మరి ఈ నడుమ బోబీ ఇంత ముందులాగా హుషారుగా ఉంటలేదంట పాపం. దాని చూపు కూడా తగ్గిందంట. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చెక్కలు కొడతాందన్నట్టు. చలో ఇక బ్రేక్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు రాజకీయ ముచ్చట్లేందో చూసొద్దాం పాండ్రి. ఒక నెల రోజుల ముందు చెప్పినాం, పోయిన వారం కింద ఒకసారి చెప్పినాం, మొన్న 3 రోజుల కింద చెప్పినాం, నిన్న చెప్పినాం, మళ్ళీ ఇయ్యాల ఓ పారి చెప్తాం. అయ్యో, అంత చెప్పినాం గాని అస్సలు ముచ్చట చెప్పలేదు కదా. రాజకీయ ముచ్చట కదా, ఏదో ఒకటి గమ్మత్తున్నదిలే. రోజులు దగ్గర పడతాన్నాయే, లీడర్ల ఆలోచనలు మారుతున్నాయి. ఈ ముచ్చట అంతా నిన్నటి వరకు చెప్పుకున్నాం, కానీ ఇయ్యాల మనం చెప్పుకోవాల్సిన ముచ్చట ఇంకొకటి ఉన్నది. ఓ పబ్లిక్, ఇది రాజకీయ ముచ్చట. గట్లనే మన గోస కూడా జర ఓ పారికి ముచ్చట చెవులేసుకోండి కదా. ఇవాళ మనం చెప్పుకునేది రాజకీయ ముచ్చటనే, కానీ ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే, ఒక నెల రోజుల సంది అడ్డమైన కాలం చేయబట్టి రోజులు మంచి లెక్క అకాల వర్షాలు పడితే ఎవరు ఏ తిరిగి తిప్పలు పడుతున్నారో తెలియదు. కానీ మన దగ్గర రైతన్నలు మాత్రం మస్తు తిప్పలు పడుతున్నారు. పోండ్రి రాత్రనక పగలనక కష్టపడి చెమటొచ్చి పంట పండిస్తే తీరా పంట చేయికి వచ్చినాక మన దగ్గర పడ్డ వానలకు ఒడ్లు తడిస్తే ఇక రైతులు మస్తు బాధపడుతున్నారు. అయ్యో, ఇక మన మమ్మల్ని మీరే ఆదుకోవాలని గట్లనే జరగా ఒడ్లు ఎట్లనైనా సర్కరే కొనాలి రైతులు వాళ్ళ గోస చెప్పుకుంటే కనీసం రైతులను మందలిచ్చినో లేకపోయా మన అధికారులు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి చాలా మంది రైతులు చాలా రకాలుగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా మందలిచ్చిన లీడర్లే లేకపోయే. గిట్లనే ఒక రైతు కూడా ఎండకు ఎట్లనైనా ఇక సర్కరే న్యాయం చేస్తారని చెప్పేసి తిరిగి ధర్నాలు చేసి ఎండ దెబ్బ కాయంతో జీవే ఇడ్చేసిండు. పోండ్రి సూచనారులో ఏ తిరుగునే వీళ్ళ తిప్పలు రోజు రోజుకి మన దగ్గర రైతుల పరిస్థితి చాలా దారుణంగా మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. 3 పూటలు బువ్వ పెట్టి రైతులకు కూడా గిట్లా న్యాయం చేయకపోతే ఎన్ని సార్లు అని అడుగుతున్నారు ముచ్చటిన పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బా, ఏందో ఏమోరా నాయనా. ఇప్పుడు నడుస్తున్న జమానాన్ని చూస్తుంటే పానమంతా గాయ అవుతుంది. ఎందుకంటారా, ఇప్పుడు నడుస్తున్న ఈ సమాజంలో రోజు రోజుకు ఈ టెక్నాలజీ పెరుగుతుంది. గట్లనే ఇంత మంచి కూడా పెరుగుతుంది అనుకోరి. ఇక దాని ఎమ్మటే ఇంత చెడు కూడా పెరుగుతుంది. ఇక మరిగా చెడేందంటే ఈ స్మార్ట్ ఫోన్లు. నేను చెప్పేది వాస్తవమే. కావాలంటే మీరు ఈ ముచ్చటి నుండ్రి.
గీ ఆన్లైన్ లా ఎంత లాభం ఉంటదో అంత మోసం కూడా ఉంటది. గీ మధ్య కాలంలో పార్ట్ టైం కొలువులు పెద్ద పెద్ద కంపెనీలలో కొలువులు ఇప్పిస్తామని చెప్పి యువతకు ఆశ చూపించి మోసం చేస్తారు. ఇంట్లో కేవలం 2 నుండి 3 గంటల పని చేస్తే నెలకి వేలల్లో సంపాదించచ్చని వాట్సాప్లలో మెసేజ్లు చేసి మరి లక్షల వరకు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తుండ్రు సైబర్ కేటుగాళ్లు. అయితే విజయనగరంలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ల కొలువు చేస్తుంది. ఒక రోజు ఫోన్ లో మెసేజ్ వచ్చిందంట. అయితే యూట్యూబ్ లో వీడియోలకి లైకులు కొడితే డబ్బులు ఇస్తామని చెప్పిండ్రంట. సాఫ్ట్వేర్ తో పాటు ఇట్లాంటి పార్ట్ టైం కొలువులు చేస్తే కూడా డబ్బులు వస్తాయని బ్యాంకుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పిందంట. తర్వాత 3 వీడియోలకు లైకులు కొట్టిందంట. కొట్టినాక ఆమె బ్యాంకులో 150 రూపాయలు వేసిరట. తర్వాత 6 వీడియోలకు లైకులు కొట్టిందంట. 300 రూపాయలు కూడా ఇచ్చినారంట. బిట్కాయిన్ అనే ఒక వెబ్సైట్ లో డబ్బులు పెట్టుబడి పెడితే ఇంకా ఎక్కువ లాభం ఉంటదని చెప్పిండ్రంట. ఇక డబ్బులు బాగానే వస్తాయి అని అనుకున్నదో ఏమో గాని 19 లక్షల రూపాయలని సైబర్ కేటుగాల బ్యాంకు ఖాతాలో వేసిందట ఫోన్రీ. అయితే 21 లక్షల రూపాయలు వచ్చినట్టే చూపిస్తున్నాయి. కానీ డ్రా చేస్తే డబ్బులేమో వస్తలేవంట. అయితే ఇదేదో మోసం ఉందని ఫోన్ చేసి అడిగితే 12,90,000 రూపాయలు కడితేనే 21 లక్షలు వస్తాయని చెప్పిండ్రంట. ఇక మోసపోయినా అని తెలుసుకున్న తర్వాత సైబర్ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందంట పాపం. డబ్బులు వస్తాయని మీరు కూడా గిట్లా చేశారు. ఈ కాలంలో పక్కింటోడే మోసం చేస్తాండు. అసోంటిది ఎక్కడి నుండో ఇసోంటి మెసేజ్లు ఫోన్లు వస్తే నమ్మకుండ్రు జనాలు. జరంత పైలంగుండుర్రి. ఇప్పుడు మన అదుర్స్ న్యూస్ లా ఆఖరి ముచ్చట మంచి ముచ్చట. గట్లనే ఇప్పుడు మన దగ్గర చక్కర్లు కొట్టే వార్త గిట్లా. అసలుగా వార్త ఏందని అడుగుతున్నారులే. ఇప్పుడుగా రోడ్ల మీద పోయేటప్పుడు ఎన్నిసార్లు జరగా హెల్మెట్లు పెట్టుకోండ్రి అని ఎన్నిసార్లు చెప్పినా మనోళ్ళు మాత్రం చెవుటోని చెవుల శంక మూదితే ఏం లాభం అన్నట్టుగానే చేస్తురు పోండ్రి. మీరు గట్ల చేస్తే మరి ఎర్రటి ఎండల నిలబడి 10 సార్లు చెప్పి పారం కాపాడుకోరనే చెప్పే సార్ల పరిస్థితి ఏంది చెప్పురి. చలో గీ ముచ్చట పక్కన పెట్టుండ్రి. గీ ఉపాయం ఎవరు చేసిల్లో ఏందో గాని మస్తు చేసిరు పోండ్రి. ఇక్కడగా మంచి వార్త ఏందంటే ఎండ దెబ్బ తగలకుండా ట్రాఫిక్ అన్నలకు అక్కలకు ఏసీ హెల్మెట్. ఏసీ హెల్మెటా గది ఎట్లుంటదని సోచాయిస్తున్నారులే. ఇగో గిదే ఏసీ హెల్మెట్. గీ హెల్మెట్ రాత్రి 8 గంటలకి ఛార్జింగ్ పెడితే పొద్దుగాక 12 గంటల దాకా గీ ఏసీ హెల్మెట్ పని చేస్తదంట. అయితే ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి ట్రాఫిక్ పోలీసులు ఎండకు పడుతున్న కష్టం చూసి బాధ అనిపించిందో ఏమో గాని గీ ఏసీ హెల్మెట్ మాత్రం మంచిగా తయారు చేసిండ్రు పోన్రి. గీ హెల్మెట్ పెట్టుకున్న 10 నిమిషాలకే మస్తు కూల్ అవుతుందంట. అయితే గీ ఏసీ హెల్మెట్ పెట్టుకున్నప్పటి సంధి ఎండలకు తిప్పలు పడతలేమని రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్పిళ్ళు. జరా మనం ఇంతసేపు ఎండలో నిల్చుంటేనే మనకి పానం మొత్తం గాయ అవుతుంది. గస్వంటిది ట్రాఫిక్ పోలీస్ సార్లు పొద్దుగాల సంధి పొద్దుగూకేదాకా ఎండలనే ఉండాలా. ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చేసిన గీ ఏసీ హెల్మెట్ మస్తు అక్కరకత్తాంది పోలీస్ అన్నలకు. అంతేగానులా గీ ఏసీ హెల్మెట్ లో ఇంకో విశేషం కూడా ఉంది. ఒకవేళ బాగా చలిపెడుతుంది అనిపిస్తే గరంలకి కూడా మార్చుకోవచ్చంట. మంచిగుంది కదా నుల్లా. గివుల్లా ఇయాల్టి అదుర్స్ న్యూస్ ముచ్చట్లు మంచిగున్నాయిలే. చలో రేపటి వార్తలల్లో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.